మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నంబర్స్ ప్రపంచంలో అసలు నెంబర్ల శాస్త్రంలో మిగిలిన వాటికి వేటికి స్థానం లేనప్పుడు మనం మాట్లాడగలిగినవి రెండే రెండు నంబర్లు, అక్షరాలు. ఇవి రెండు తప్ప దేనికి స్థానం లేదు. చాలా పవర్ఫుల్ డెస్టినీ నెంబర్ ఏది, చాలా పవర్ఫుల్ డెస్టినీ వైబ్రేషన్ ఏది అనే క్వశ్చన్కి వస్తే చాలా పవర్ఫుల్ డెస్టినీ నెంబర్ 1 అండి. ఎవరికో కానీ రాదు. చాలా పవర్ఫుల్ డెస్టినీ వైబ్రేషన్ 7. మనం చుట్టూ ఉన్నటువంటి సొసైటీలో చూసినప్పుడు వాళ్ళకున్న తెలివితేటల్ని ఆధారం చేసుకుని ఆకాశానికి నిచ్చెన వేసుకుని ఎక్కుతూ ఉండే వాళ్ళు కనిపిస్తారు చూసారా, వాళ్ళు డెస్టినీ వైబ్రేషన్ 7. ఎవరికైతే డెస్టినీ వైబ్రేషను 7 కింద ఉంటుందో లైఫ్ టైం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. ఆ విషయంలో వాళ్ళకి ఎప్పటికీ కూడా ఇది చాలు నేర్చుకున్నాము అని అయితే అనుకోరు. అంటే ఓవరాల్గా నాలెడ్జ్ మీదే వీళ్ళు సక్సెస్ని బిల్డప్ చేసుకోగలరు. అంత పవర్ఫుల్ వైబ్రేషన్ నెంబరు డెస్టినీ వైబ్రేషన్ నెంబర్ 7. మీ అందరికీ డౌట్ కూడా రావచ్చండి, డెస్టినీ వైబ్రేషన్స్ ఎన్నింటి వరకు ఉండొచ్చు, సింగిల్గానే ఉంటాయా, డబుల్గా ఉంటాయా అంటే 99 దాకా వస్తాయండి డెస్టినీ వైబ్రేషన్స్. సింగిల్ నెంబర్ డెస్టినీ వైబ్రేషన్ రావడం చాలా అరుదు, రావు కూడాను. వస్తే మాత్రం ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వస్తే ఖచ్చితంగా ఇంకా వాళ్ళు హిస్టరీని తిరిగి రాస్తారనమాట. సో 99 వరకు మీకు డెస్టినీ వైబ్రేషన్స్ ఉంటాయి. మామూలు నెంబర్స్ వేరు, మామూలు 7 వేరు, డెస్టినీ నెంబర్ 7 వేరు, డెస్టినీ వైబ్రేషన్ 7 వేరు, మన పేరులో నెంబర్ 7 వస్తే వేరు, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్లో 7 వస్తే వేరు. ఈ 5 రకాలుగా 7ని చూసినప్పుడు డెస్టినీ నెంబర్ 7 వెరీ పవర్ఫుల్ అండి, వెరీ పవర్ఫుల్. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వెళ్ళే వ్యక్తి దగ్గర నుంచి, 2-3 లాంగ్వేజెస్ నేర్పించే వ్యక్తి దగ్గర నుంచి, ఒక సబ్జెక్టుని ఈజీగా అవపోసన పట్టి అర్థం చేసుకునే విషయంలో తనని మించి ఇంకెవరు అర్థం చేసుకోలేనంతగా అర్థం చేసుకునే కెపాసిటీ డెస్టినీ నెంబర్ 7 కాకుండా డెస్టినీ వైబ్రేషన్ 7కి ఉంటుంది. 2 ఏళ్ళేనండి, కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. డెస్టినీ వైబ్రేషన్ 7 ఉన్న వాళ్ళు డబ్బు కోసం ఆశపడరు, తమకి తెలిసిన దాన్ని 10 మందికి పంచుతారు. ఒక రకంగా చెప్పాలంటే గురువులని అనుకోవచ్చు. బట్ ఈ రోజుల్లో మీరు మంచి గురువులు వెతుక్కోవడము కష్టమే. ఆ డెస్టినీ వైబ్రేషన్ 7 అనేది నాకు తెలిసి చాలా తక్కువ మందికి వస్తుంది. కాబట్టి అన్నీ మారినాయి, గురువులు మారారు కదా, మనం ఏం చెప్పుకోలేం. కానీ డెస్టినీ వైబ్రేషన్ 7 ఎక్కడ మారలేదు. మీకు చాలా పవర్ఫుల్ వైబ్రేషన్ అండి, ఇది చాలా పవర్ఫుల్ వైబ్రేషన్. అసలు ఆ 7 రావడమే పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. చిన్నపిల్లలు, ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్న పిల్లలు అసువుగా చెప్పేస్తున్నారు. 6 ఏళ్ళు నిండని పిల్లవాడు వేదాలు చెప్తూ ఉంటాడు. 5 ఏళ్ళు కూడా నిండని వాళ్ళు క్యాపిటల్స్ ఎన్ని ఉన్నాయి, వరల్డ్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, మనకి జీకే తెలియని విషయాలు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది జోక్ అయితే కాదు, కానీ అంత చిన్న వయసులోనే వాళ్ళు అన్ని చెప్తున్నారు అంటే వాళ్ళలో ఎక్కడో డెస్టినీ వైబ్రేషన్ 7 ఉందండి. ఇంకా కాస్త చిచ్చర పిడుగులు ఉన్నారు చూసారా, వాళ్ళ దగ్గర ఉన్నది ఏమిటి, డెస్టినీ వైబ్రేషన్ నెంబర్ 7. నేను డెస్టినీ వైబ్రేషను 7కి ఒకలాగా పేరిస్తాను, డెస్టినీ నెంబర్ 7కి ఒకలాగా పేరిస్తాను. డెస్టినీ నెంబర్ కానీ డెస్టినీ వైబ్రేషన్ కానీ 7 రాలేదనుకోండి, ఆ పుట్టిన తేదీ 7 ఏమిటి అని చూసి దానికి తగ్గ పేరిస్తూ ఉంటాను. బట్ ఎనీహౌ లెక్కలు చాలా ఉన్నాయి, లెక్కలు చెప్పుకుంటూ వెళ్తే మీకు కూడా బోర్ కొడుతుంది. కాబట్టి చెప్పాను కదండి, ఇది నెంబర్ల ప్రపంచం మామూలుగా ఉండదండి. సముద్రం లోతన్నా మనము కొలవచ్చు, సముద్రంలో ఎన్ని జలచరాలు ఉన్నాయి కొలవచ్చు, లెక్క కట్టచ్చు. అటు నెంబర్ల విషయానికి వచ్చేసరికి వచ్చిన కాంబినేషన్ రాకుండా రకరకాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే అవన్నీ తెలుసుకోవాలంటే మనకి వెనకాల అదేదో ఉండాలి, దాన్ని నేను కర్మ అంటాను. ఉండాలండి, అది లేకపోతే కుదరదు. అర్థమైందండి? అఫ్ కోర్స్ డబ్బు సంపాదించడానికి వీటిని వాడుకుంటాము అంటారా, మీ ఇష్టం, అది నేను వదిలేస్తాను. కానీ దాన్ని మించిన ప్రపంచం మనకి నెంబర్లు ఇస్తాయండి. ప్రతిదీ డబ్బుతో చూడం కదా,
దాన్ని మించిన సాటిస్ఫాక్షన్ మనకి ఈ నెంబర్లు ఇస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు పదును పెడుతూ బుర్రకి నిత్య విద్యార్థి అనొచ్చు. డెస్టినీ వైబ్రేషన్ 7. 70 to 80 ఇయర్స్లో కూడా కొత్త విషయాల్ని నేర్చుకోవాలనే జిజ్ఞాస వీళ్ళ సొంతం. వీళ్ళ అదృష్టవంతులా? అవుననే అనాలి కదా. మీ దృష్టిలో అదృష్టవంతులు ఎవరు అంటే డబ్బు సంపాదించిన వాళ్ళు అనే కనుక మీ ఆన్సర్ అయితే మీకు ఈ వీడియో నచ్చకపోవచ్చు. మీకు నచ్చనంత మాత్రాన నెంబర్ల ప్రపంచం ఏం బాధపడదు కదా. లక్కీ నెంబర్ అంటే వెంటపడేది మీరే. నా కార్ నెంబర్ ఇలా ఉండాలి అంటే వెంటపడేది మీరే. నేను ఏ రోజున ఏం పని చేయాలి అని క్వశ్చన్ చేసేది మీరే. ఆఖరికి మా పిల్లలు ఏ డేట్ను పుట్టాలి అని అడిగేది మీరే. ఎక్కడ మీరు అడగని ఉన్నాయండి ఇక్కడ? నేను మిమ్మల్ని నెంబర్ల ప్రపంచంలోకి లాక్కు రావట్లా, మీరే వచ్చేస్తున్నారు. ప్రతి విషయం గురించి నెంబర్ గురించి మాట్లాడకుండా ఏమీ జరగట్లేదు కదా. ఇదేనండి నెంబర్స్ అంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.